పేపర్లలో టీవీలలో వార్తల కోసం ఆ పైన హెడ్డింగుల కోసం తప్ప నిజ జీవితంలో జరగంది ఒకటి కోడి పందాలు చట్ట ప్రకారం నిషేధం జరిగిపోతుంటుంది, జోదం చట్ట ప్రకారం నిషేధం జరిగిపోతుంటుంది, పేకాడ చట్ట ప్రకారం నిషేధం జరిగిపోతూనే ఉంటుంది. కోర్టులకి మాత్రం అప్పుడప్పుడు ఇదిగో కొంతమందిని అరెస్ట్ చేసేదిగో మేము చేసామని చెప్తుంటారు. పోలీసులు అక్కడ ఆ వ్యవస్థ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థ బానిసత్వం చేస్తూ ఉంటుంది రాజకీయ నాయకులకి. ప్రభుత్వంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తా వీటన్నిటినీ విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు చేస్తూ కోర్టు కోసమనో నలుగురిని చూపించి కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అట్లాంటిదే ఈ ట్రావెల్స్ ఏజెన్సీలు కూడా. రవాణా వ్యవస్థలో ట్రావెల్ ఏజెన్సీలు ఇప్పుడు ఓపెన్గా ఆన్లైన్లో కనబడుతుంది టికెట్ రేట్ ఎంత పెరిగింది అన్నట్టుంది. మామూలు రోజుల్లో 850 రూపాయలు 900 ఉండేటటువంటి హైదరాబాద్ టికెట్టు ఇవాళ రోజున 3000, 4000, 5000 పలుకుతుంది. అయినా సరే ఏ రవాణా శాఖ ఇదిగో మేము కఠిన చర్యలు తీసుకుంటాం, మధ్యలో మేము రైడ్ చేసాం, చెక్ చేసాం, కొన్ని బస్సులను ఆపాం, మనకు తెలియనోడు లేకపోతే మనకి డబ్బులు ఇవ్వనోడు లేకపోతే మనకు నచ్చనోడు బస్సుల మీద చర్య తీసుకుంటాం, మనకి నచ్చినోడు మనకి అభిమాని మన పార్టీ వాడైతే కనుక కాపాడుకొస్తాం. జనాల్ని దోచుకునే హక్కు ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి ఉంటుంది. వాళ్ళు అలా దోచుకుంటుంటే చూసే బాధ్యత ఈ రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకే ఉంటుంది. వాళ్ళ నుండి అంతో ఎంతో డబ్బులు తీసుకుని ప్రజలకి మేము సేవ చేస్తున్నామంటూ సేవకుల రూపంలో జీతం తీసుకునేటటువంటి అలవాటు అధికారులకు ఉంటుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం.